నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహార లభ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పాఠశాల పిల్లలకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన నాణ్యత విషయంలో ఎక్కడా ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి విద్యార్థికి రుచికరమైన, శుభ్రమైన మరియు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తమ యంత్రాంగం పనిచేస్తోందని పేర్కొన్నారు. వంటకాల తయారీలో ఉపయోగించే ప్రతి సరుకును ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వంటగది పరిసరాల్లో అత్యున్నత స్థాయి పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటించాలని అధికారులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నమస్కారం అండి. ఈరోజు మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతోటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి మన రైతాంగం. ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను, ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాలు 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజనం పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాలని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం, హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు మీ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా అన్నం సరిగ్గా ఉడకలేదనో, లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించడం దానిపైన కొంతవరకు అవగాహన ఈరోజు వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా నేను కోరాను, ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మాకు అందిస్తే మేము కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే రోజుల్లో స్టీమ్ రైస్ తీసుకురావాలన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వంతో చివరి దశలో ఉన్నాయి మా చర్చలు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక జిల్లాలో మేము ప్రారంభిద్దామని అనుకున్నాం. ఆ జిల్లాలో ప్రారంభించినప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. అటువంటి పౌష్టికాహారం సాంబార్ కానివ్వండి, దాల్ కానివ్వండి, రైస్ కానివ్వండి, అదేవిధంగా వీరికున్న మెన్యూ ప్రకారంగా రకరకాల మార్పులు చేసి ప్రతిరోజు వారంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మా ప్రయత్నం. ఇప్పుడు కొన్ని చోట మేము డిస్కస్ చేసింది ఏంటంటే కొంచెం ఏజ్ రైస్ ఉంటే బాగుంటుందని ఇక్కడున్న అధికారులు వాళ్ళు చెప్పారు. తప్పకుండా మేము దాన్ని కూడా పరిశీలించి, ఎందుకంటే మేము చాలా సిస్టమేటిక్గా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకుని ట్రాక్ అండ్ ట్రేస్ మెథడ్ ఉంది మాకు. సో అవసరమైతే ఫీఫో మెథడ్ ఫాలో అయ్యి ఇప్పటి నుంచి కొంచెం లేట్ అంటే ఏజ్డ్గా ఉన్న బియ్యాన్ని, అంటే పాత బియ్యాన్ని ఎక్కువగా వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ముందుగా అది సరఫరా చేసేటట్టు మేము ఒక ప్రయత్నం ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాం. డిస్పాచ్ అయ్యే లోపే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అది కాకుండా ఇంతకుముందు నేను మీతో అన్నట్టు స్టీమ్ రైస్ తీసుకొస్తే క్వాలిటీలో అద్భుతమైన మార్పు ఉంటుందని
ఇప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మేము ఇమీడియట్గా పరిగణలోకి తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వంతో ఆల్రెడీ చర్చల్లో ఉన్నాం దీనిపైన. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రం చేపట్టిన కార్యక్రమం కాబట్టి కొంచెం ఆ కమ్యూనికేషన్ ఇంకా పటిష్టంగా జరిగేటట్టు మా ప్రయత్నం చేస్తాం. ఆహార ధాన్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటుందనేది రైతాంగానికి ఆల్రెడీ సమాచారం అందించగలిగారు. వ్యవసాయ శాఖ నుంచి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ నుంచి కూడా మేము చాలా నెలల నుంచి మేము ఈ విషయం ప్రస్తావిస్తూనే ఉన్నాం. రీసెంట్గా మేము మిల్లర్స్ రైతాంగంతో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ కూడా దీనిపైన లోతుగా ఆంగ్రో వీసీ గారు ఒక ప్రజెంటేషన్ చేశారు. సుమారు 14 నుంచి 20% వరకు దిగుబడి తక్కువ ఉంటుంది ఈసారి, విస్తీర్ణ కూడా తగ్గుతుందనే విషయం ఆయన ప్రస్తావించడం జరిగింది. వర్షాలు ఇంకా మనకి మీ అందరికీ తెలుసు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని శాస్త్రవేత్తల నుంచి సమాచారం అందించుకున్న తర్వాత ఎక్కడ కూడా నిల్వల విషయంలో మాత్రం తేడా లేదు. ప్రతి నెల మేము సరఫరా చేసేది 100% చేయగలుగుతాం. 3 సంవత్సరాల వరకు భారతదేశంలో అటువంటి నిల్వలు ఉన్నాయి. అందులో ఎక్కడ ఇబ్బంది లేదు. ఓకే.